రాంబాబు ఒకటి చెప్తున్నా, ఒక మనిషి జన్మ ఎత్తితే ఒకే తల్లిదండ్రులు పుడితే ఇలాంటి భాషనే నువ్వు ఎందుకు మాట్లాడావు అర్థమవుతుంది. రాజకీయ నాయకుడిగా నీకు అర్హత లేదని చెప్తున్నా. దాన్ని మాజీ ముఖ్యమంత్రి సమర్థిస్తూ ఉన్నాడు. అంబటి రాంబాబు మీద అక్రమ కేసులు లైవ్ చూడండి, ఆయన ఏం తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి లైవ్ చూడండి. అసలు ఇలాంటి మనుషులే ప్రవర్తించారు. రాజకీయాలు ఉండొచ్చు. ఇవాళ వైసీపీ నాయకులు మన వల్ల మాట్లాడామా? మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీకు ఆ కొవ్వు ఏంటి? అదే విధంగా ఆలోచన చేయండి. ప్రతి వాళ్ళు కూడా నిజంగా ఇల్లు పగలకూడదు కాదు, నిజంగా అలాంటి ఒక తగిన శాక్స్ జరగాలి. బట్టలిప్పి చోటు మీద తిప్పించాలి ఇలాంటి వాళ్ళందరినీ. ఈ నోటికి ఏదో వస్తే మాట్లాడి రాజకీయ నాయకుల్ని బట్టలిప్పి చోటు మీద తిప్పించాలని నేను కోరుతా ఉన్నా. అది నేనైనా సరే గౌరవం ఇవ్వాలి. రాజకీయాల్లో ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు, స్వపక్షం ఉంటుంది, విపక్షం ఉంటుంది, విమర్శకులు ఉంటారు. అంత మాత్రాన ఇవాళ పరిపాలన చేసే వాళ్ళు మీరు తిడతా ఉంటే రేపొద్దున మీరు ప్రజల్లోకి వస్తే ఈ రాష్ట్రం ఏమైపోద్దని ప్రజలు ఆలోచన భయపడుతూ ఉన్నారు. ఒకడు రఫా కోసేస్తానంటాడు, ఒకడు ఇంట్లో లాగా పొడిచేస్తానంటాడు. సరే మీరేమైనా రౌడీలు ఏంటి? స్టేట్ రౌడీలు ఏంటి? మీ బతికేంటి? మీరేంటి? మీరు ఈ రాష్ట్రాన్ని సిగ్గులు తెచ్చుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదే మాట్లాడే భాష. మీరు ప్రజల్లో నమ్మకం తెచ్చుకోండి. ఏదైతే నమ్మకం పోయిందో ఆ విధంగా మీరు ప్రజల్ని, అయ్యా మేము పొరపాటు చేసాం, గత ప్రభుత్వం కొన్ని తప్పిదాలు జరిగినాయి, మళ్ళీ జరగకుండా మీ సేవ చేసుకుంటాం, మాకు అవకాశం కల్పించని చెప్పండి. తిరుపతి రెడ్డి మరి నిన్న మాట్లాడింది ఎంత పెద్ద మాట మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? ఆ తల్లిని ఏం మాట్లాడారో మీరు విన్నారో చూడండి ఒకసారి వీడియోలు తీసి. మరి వీళ్ళు ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోండి. మాకైతే కడుపు ఉడికిపోతా ఉంది. ఇలాంటి భాషనే మరొకసారి ప్రయోగం చేస్తే ఈదులో తీసుకొచ్చి బట్టలో తీసి కొట్టాలి, ప్రజలు కొట్టాలని నేను కోరుతాను. మీరు కొట్టాలి. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందనే కారణం కొట్టండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.